అందుకని ఒత్తిడి పోవాలి అంటే, పనిని మనం సక్రమంగా చేయాలి అంటే, పనిని మనం ఆరాధించాలంటే, పనిని మనం ఇష్టపడాలి అంటే, ముందు ఆ పనితోటి మనకు కేవలం పని తాలూకు బంధమే తప్ప ఫలితంతో బంధం ఉండకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. భగవద్గీత 2వ అధ్యాయంలో చెబుతాడు ఈ మాట. ఎందుకు మనం ఒత్తిడికి లోనవుతామో కారణం అందులో ఉంది. కర్మణి ఏవ అధికారః తే. ప్రాచీన సంస్కృతంలో భగవద్గీత నాటి కాలంలో 5000 ఏళ్ల క్రితం అధికారము అంటే బాధ్యత అని అర్థం, పవర్ అని అర్థం కాదు. ఇప్పుడు అది దిక్కుమాలని అర్థం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నారంటే బాధ్యతలో ఉన్నారని అర్థం. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ది పవర్. మీలో కూడా చాలామంది మేనేజర్లు కదా, మీకున్నది అధికారం ఏమిటండి? బాధ్యత అండి. చాలామంది బ్యాంక్ మేనేజర్లు చూస్తున్నాను నేను, అధికారం ఏం లేదండి, బతిమాలుకుంటున్నారని అందరు. నేను చూశానండి, నేను చూసా. చప్పట్లే ప్రత్యక్ష సాక్ష్యం. నేను చూసా. నేను చాలా, నాకు ఖాతాలు ఉన్నాయి కదా, పెడుతూ కూడా బ్యాంక్ మేనేజర్లు చూస్తే జాలేస్తుంది. అందుకే ఒప్పుకున్నాను, మీరు మరోలో అనుకోకండి. ఆయన చెప్పగానే పాపం నిజంగా మాట్లాడాల్సింది వాళ్ళేనండి, పెట్టుకున్నాను. చూశాను. మా ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, నాకున్న ఖాతాలో నుంచి వాళ్ళని చూశాను నేను. అసలు ఒక క్షణం తీరిక లేదండి. చాలా ఒత్తిడి ఉంది వాళ్ళ మీద. పైగా నౌకరు దగ్గర నుంచి అందరినీ బతిమాలుకోవాల్సి వస్తుంది. అందరూ వెళ్ళిపోతారు, నేను ఉండక తప్పదు అక్కడ. క్యాషియర్ తాళాలు అక్కడ పారేసిపోతాడు. గుమాస్తా లెక్కలేకపోతే సర్వర్ డౌన్ అంటాడు, వెళ్ళిపోతాడు. మేనేజర్ వెళ్ళడానికి వెళ్ళి దీనికి మన్నాడు రిపోర్ట్ ఇవ్వాలి. 3 నెలలకో రిపోర్ట్, 6 నెలలకో రిపోర్ట్. గర్భిణీ స్త్రీకి ఇన్ని రిపోర్ట్లు ఉండవు. వీళ్ళైతే రోజు రిపోర్టు. మరి ఒత్తిడి కాకపోతే ఏముంటుంది? పైగా ఇందులో ఎవడు సెలవు పెడతాడో తెలియదు. ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఉంటుంది, 3 నెలలు పెట్టేస్తుంది సెలవు. ఎవరు చేసుకో, ఈయన ప్రెగ్నెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కాదనడానికి లేదు. ప్రెగ్నెన్సీ కూడా సెలవు ఇయ్యరా అంట. ఇవ్వాలి మరి, తప్ప నిజమే, ఆవిడ పద్ధతి ఆవిడది. మరి ఈ బాధ్యత ఇక్కడ ఇంకోళ్ళకి చెబితే నేనే దొరికానండి అంటాడు అవడం. ఎవరో ఒకరు చెయ్యాలా వద్దా? ఈ మొత్తం ఎందుకు వస్తుందంటే, మొత్తం పని నెత్తి మీద ఉంది అని మేనేజర్ భావిస్తున్నాడు. ఎవరి నెత్తి మీద ఏం లేదండి. ఉంటే సృష్టి మొత్తం భగవంతుడి నెత్తి మీద ఉంది. ఆయనకి లేని తనలే మనకెందుకండి? జీవితాన్ని ఒక కళగా, ఒక మిథ్యగా భావించి, ఒక స్వప్నంగా భావించి, ఒక సినిమాగా భావించి మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ప్రతి పని సినిమాలాగా ఆనందంగా నడుస్తుంది. సినిమా చూసినంత ఆనందంగా నడుస్తుంది. జీవితాన్ని ఆస్వాదించడం, అనుభవించడం కాదండి. పొరపాటు పడద్దు దయచేసి. జీవితాన్ని సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. ఐ ఎంజాయ్ ది లైఫ్, ఐ ఎక్స్పీరియన్స్ ది లైఫ్, ఈ మాటలన్నీ తప్పే. నువ్వు ఎప్పుడు ఎంజాయ్ మొదలు పెట్టావో వెనకాల ఇంకోటి ఉంటుంది, అక్కడ గుంజు కొట్టేస్తుంది పట్టుకుని. 10 నిమిషాలని ఎంజాయ్మెంట్ అక్కడ. ఆ ఎంజాయ్ ది లైఫ్ అన్నవాడిని మీరు ఏమిటి ఎంజాయ్? కాసేపు గంతులు వేస్తాడు అంతేనా? తర్వాత కాళ్ళు లాగితే, ఈ గంతులు ఎక్కడైనా కాలు విరిగితే అయిపోయింది, డాక్టర్ గారు పడుకోమన్నారు, 3 నెలలు పడుకోమన్నారు, కాళ్ళు లేకపోతున్నారు. అప్పుడు ఎంజాయ్ వల్ల ఇలా అయింది అంటాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం కాదండి. జీవితాన్ని కేవలం వాచ్ ది లైఫ్. అది జరుగుతూ ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండంతే. ఆ క్రమంలో భాగంగా మన వల్ల జరగవలసింది జరుగుతుంది అంతే. అంతకుమించి వద్దు. ఇంకా అంతకుమించి పెట్టుకున్నాము అంటే ఒత్తిడి పెరుగుతుంది మనస్సు మీద. ఒక సభకు ఒప్పుకున్నాం, దానికి వెళ్ళాలంతే. అక్కడ ఎంతమంది ఉంటారు, ఎవరు వస్తారు, ఇది నేను ఎప్పుడు ఆలోచించను. మా అమ్మ నాకు అది నేర్పలేదు. మన పని మనం చేయాలి అబ్బాయి అని చెప్పేది. ఎంత దుఃఖంలో ఉన్నా సరే. నేను దుఃఖంలో, నేను సుఖంలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నప్పుడే తన పని తాను చేయమని చెబితే సుఖంగా ఉన్నవాడు చేయడానికే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నా మాటలు వినడానికి ఎంతమందా? ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక సభలో పాల్గొన్నాను నేను విశాఖపట్నంలో. 3000 మంది జనం. ఇక్కడ మిమ్మల్ని మీరు లెక్కెట్టుకోండి. 3000 మంది గోళ మీద కూర్చుని విన్నారు. అక్కడ అంశం ఏంటంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అనుష్ఠాన వేదాంతం. అక్కడ నాకు సన్మానం చేసి అనుష్ఠాన వేదాంతి అని బిరుదు ఇచ్చారు. అక్కడ వేదాంతాన్ని ఈయన అనుష్ఠానంలో పెడుతున్నారు, ఆచరిస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఏం అంశం ఏమిటంటే మీకు చెప్పడం ఏంటంటే మీరు ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది అన్నారు. కానీ వాళ్ళు అన్నారు కదా అని నేను పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరే నేను ఉపన్యాసం కొట్టేయకూడదు. అన్ని చోట్ల ఒకటే క్యాసెట్ నడిచిపోతుందంట, ఆవు కాంపోజిషన్ అంటారు వెంటనే. అందుకని వాళ్ళు అక్కడ చెప్పగానే మన అవధానం చేయడం ఆశువు మనకి ప్రజ్ఞ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ బిరుదు ఇచ్చారో దాని మీద మాట్లాడతాను నేను. దాని మీద 2 గంటలు మాట్లాడాలి ఏం తయారవకుండా. మీరు అనుష్ఠాన వేదాంతి అన్నారు కదా, ఆ వేదాంతాన్ని అనుష్ఠానంలో పెట్టడం అంటే ఏమిటో చెప్పాలి, అది చెబుతానన్న. నేను ఏవో విషయాలు చెబుతాననే ఆశతో నా మీద ఉండే నమ్మకంతో 3000 మంది జనం వచ్చారు. 3000 మంది గోడల మీద కూర్చుని కూడా విన్నారు. కొంతమంది కుర్చీలు సరిపోక మళ్ళీ తెస్తూనే ఉన్నారు.
మరి ఇప్పుడు ఆ సభ నా మనస్సులో ఉందనుకోండి, ఈ సభను చూసుకుంటే నాకు నీరసం వస్తుంది వెంటనే. అందుకే ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే సభ సంఖ్య, సంభావనలు వీటి మీద దృష్టిలో ఉండకూడదు. అంశం ఎంత గొప్ప అంశం అండి! ఒత్తిడి నివారించడం అనేది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే అంశం. ఎంతమంది వింటున్నారు ప్రత్యక్షంగా అంటే వారి ప్రాప్తం. ఇదే ఒత్తిడి నివారణ. ఎంతమంది వచ్చారు, మనకి ఎంత వచ్చారు, అలాగే ఉద్యోగం చేస్తున్నాం, మనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎంత చేసినా రావట్లేదు, ఏమిటి వచ్చేది? అది వస్తే మాత్రం ఏమిటవుతుందమ్మా, ఇంకాస్త బాధ్యత పెరుగుతుంది. ఏమిటా ప్రమోషను? అదొక్కటి దాని మీద దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇలా ఉంటే కానీ మరి ప్రమోషన్ మనకు తర్వాత చేరిన వాడు అందరికీ వచ్చేస్తున్నాయి. నీకు ఎందుకే గొడవ? వాడి కడుపు నొప్పి గొడవ వచ్చింది, నీకు రాలేదు. తర్వాత చేరిన వాడు కడుపు నొప్పి వచ్చింది, నీకు వచ్చిందా? ఎంతోమంది క్యాన్సర్ వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదుగా. అలాగే ప్రమోషన్ రాలేదు. మరి ప్రమోషన్ వచ్చిందని మనం ఎవరిని చూసి అనుకుని అసూయ పడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, వాడికి వచ్చిన రోగాలన్నీ మనకు వచ్చాయా? వాడికున్న అప్పులన్నీ మనకున్నాయా? వాడు కొడుకు వాడిని ఏడిపించుకు తింటూ ఉండొచ్చు. ఇంటికి వెళ్ళగానే వీడు సంపాదించిన 1000-2000 వాడు పట్టుకుపోవచ్చు. మన కొడుకు శ్రీరామచంద్రుల్లో ఉన్నాడు కదా, సంతోషమేగా. వాడికి కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, మనకు అవి లేవుగా. వాడు భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు, మనం అలా లేం కదా. ఇన్ని సౌఖ్యాలు మనకి భగవంతుడు ఇస్తే లేని ఆ ప్రమోషన్ ఒకటి గొప్ప విషయమా? ఆ విషయంలో అతనితో పోల్చుకోవాలి మనం. ఈ ఒత్తిడిలో ప్రధాన కారణం ఈ పోలిక ఒకటి. ఇది చిన్నపిల్లల్లో కూడా ప్రవేశించింది. దాన్ని జయించడానికి భగవంతుడు చెబుతున్న ఉపాయం, నీకు కేవలం పని పట్ల బాధ్యత ఉంది, ఆ పని చేయి, అంతకుమించి ఆలోచించక. మా ఫలేషు కదాచన, ఫలితం ఏమవుతుందో నీకు అనవసరం, అయ్యాక తెలుస్తుంది.